యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నేను కామెడీ మాత్రమే చేస్తానత్తా, కాని నువ్వు ఈ ఇద్దరినీ పంపించి దొంగతనం చేయించావు. నేను దొంగతనం చేయించడం ఏంటి? ఆహాహాహా, ఏం యాక్టింగు. నీ యాక్టింగ్ కి ఆస్కార్ అవార్డు రావాలతా. నేను యాక్టింగ్ చేయడం ఏంటి? మరి లేకపోతే నాకేటి తెలియదనుకున్నావా? ఈ పోతరాజుని పంపించి నేను తెచ్చిన బంగారు నగల్ని కొట్టేయించి వాటి స్థానంలో నాకిలి నగలు ఎట్టించావో, నా సెల్లెలి కాపురాన్ని నిలువున్న కూల్చాలని చూసావా? ఇదంతా నిజం కదా? ఏం మాట్లాడుతున్నావు? మేం నీ చెల్లెలి కాపురాన్ని కూల్చాలనుకోవడం ఏంటి? కూల్చాలనుకోలేదా? ఓ పాలిలేరా, నీకు మాట చెప్తాను. వస్తాను. ఓసి పాపిస్తుతానా, నీ అయ్య గదిలోకి వెళ్ళి నగలు కొట్టేయటం, కొట్టేసిన నగల్ని మీరు గదిలో దాయటం మా కళ్ళారా చూసాం. చూసావా? అవును, అందుకే నకిలీ నగల స్థానంలో నిక్కాసైన ఒరిజినల్ నగలు వచ్చాయి. అంటే మేము నకిలీ నగలు పెట్టడం చూసేసి వాటి స్థానంలో మళ్ళీ ఒరిజినల్ నగలు ఎట్టేసామన్నమాట. అవును మాయా. ఓ పాలి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళు. పీరాజు, నువ్వు మామూలుడివి కాదురా. నీకు అవకాశం ఇస్తే గుళ్ళో లింగాన్ని కూడా మింగేస్తావు. ముందు నగల్ని జాగ్రత్త చేయండి. చిట్టమ్మ కంట్లో పడ్డాయంటే నీ పొట్ట పగలగొట్టైనా నిజాలు రాబడుతుంది. అది నిజమేనమ్మా, ఈ నగల్ని దాచేస్తానమ్మా. చిట్టి, పొట్టేళ్ల పోటీలో మోసం చేసి నా దగ్గర ₹1 కోటి కొట్టేస్తావా? ఆ డబ్బుతో నీ చెల్లెలి కాపురం నిలబెడతావా? ఇప్పుడేం చేస్తావో చెయ్యవే, చూస్తాను. బావా, అంటే చింతామణి వదిలితో గొడవెట్టుకుంది మనల్ని మాయం చేసి నగలు కొట్టేయడానికన్నమాట. అవును చిట్టమ్మా, చింతామణితో మనం గొడవ పడే టైంలో ఆ పోతురాజు వెళ్ళి నగలు పట్టుకొచ్చినట్టున్నాడు. కొట్టేని రఘురామావయ్య ముందు మనల్ని దోషులు చేద్దామనుకుంటున్నారు కదా, ఫైనల్ గా వాళ్ళే దోషులుగా చేసి నిలబడతాను. ఎలా చిట్టమ్మా? ఏముంది బావా, కుక్క కాటికి చెప్పు దెబ్బ. వాళ్ళకి నగలు కొట్టేయడం వచ్చినప్పుడు మనకి నగలు కొట్టేయడం రాదా ఏంటి? చిట్టమ్మా కదా, పదసిస్తాను. బావా, బావా, ఇవి నకిలీ నగలు అనుకుని కాంతం మొత్తం ఎంత ధీమాగా ఉందో. రఘురామావయ్య ఇంటికెళ్ళాక గాని అసలు విషయం తెలిసి లాబో తీబో అని గుండెలు బాదుకుంటుంది. సరే బా, ఇప్పుడు అర్థమైందా ఆ నకిలీ నగలు మాయమయ్యి ఒరిజినల్ నగలు ఎలా వచ్చాయో? పూర్తిగా అర్థమైంది. అయినా ఇలా చేయడానికి నీకు చేతులు ఎలా వచ్చే చిట్టమ్మా? గుబ్బ పగిలిపోగలదు. ఆ మాట నేనే అడగాల్సింది. పరాయాళ్ళింటి ముందు గొడవలు ఎందుకని ఆగుతున్నాను, లేదంటే అబ్బా కూతుళ్ళిద్దరికి రేవటేగల్లా. ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి, మంచిగా బతకండి, లేదంటే పోలీసులకు పట్టించి జైల్లో ఎట్టించగలము. జాగ్రత్త. ఏంటే బెదిరిస్తున్నావా? నిజానికి వార్నింగ్ నీకియ్యాలి. ఇలా ముందు తిడితే నీ పరువు పోద్దని ఆగుతున్నానంతే. ఇకనైనా బుద్ధిగా ఉండొత్తా, లేదంటే వాళ్ళతో కలిసి
జైలు సిప్పకుడు తింటావు. పద బావా. మిమ్మల్ని అనవసరంగా నా కొంపలోకి రానిచ్చానే. మీరొచ్చిన దగ్గర నుంచి నా కొంపకి దరిద్రం పట్టుకుంది. మా అవతారం గాడికి చెప్పి సాధ్యమైనంత త్వరగా మిమ్మల్ని గెంటేస్తే కాని నాకు మనశ్శాంతి ఉండదు. చావండి. ఛీ! చింతమణి, చూడబోతే కాంతమ్మ రేపో మాపో మనల్ని ఇంటి నుంచి గెంటేసేలా ఉంది. అవును నాన్నోయ్. అది గెంటేస్తే మనం ఊరుకుంటావటే? మరేటి సిద్ధం నాన్న? కాంతమ్మ గెంటేసేలోపు ఇంట్లో ఉన్న డబ్బు నగల్ని చక్కబెట్టేసేద్దాం. చేతికి అందినంత దోచేద్దాం, అవకాశం ఉన్నంత కాజేద్దాం. ఆ కార్యక్రమం రేపటి నుంచే మొదలెడదాం. అట్టగే నాన్న. పద పద. కాంతమ్మ గారు, బావా, సరే, ఐల్ కాల్ యూ లేటర్. నీకోసం ఇల్లంతా ఎతికి మరీ వస్తున్నాను. ఇక్కడేం చెప్తున్నావా? ఏం చేయాలా అని ప్లాన్ చేస్తున్నాను. ఓ అబ్బో, ప్లానింగ్లు. ఈ ప్లానింగ్లు తర్వాత చేయొచ్చు గాని మొన్న పాలు తాగు. ఇప్పటికే చాలా పొద్దుపోయింది. నేను ఆలోచిస్తుంది బాగా పొద్దుపోయిందనే. ఏం ప్లానింగ్ చేస్తున్నావా? చెప్తే బెటర్ అంటావా, లేకపోతే చేసి చూపిస్తే బెటర్ అంటావా? ఓహో, ప్లానింగ్లు కూడా చేసి చూపించొచ్చు ఏంటి? మరి నువ్వు అను, ఇప్పుడే చేసి చూపిస్తాను. సరే, చేసి చూపించు. చెప్పు బావా. సిగ్గులేని జన్మని. పెళ్ళాం దగ్గర మొగుడికి ఎందుకు సిగ్గు? మొగుడి దగ్గర పెళ్ళాం కదా సిగ్గుపడాలి. అబ్బో, పెళ్ళైన దగ్గర నుంచి సిగ్గుపడుతూనే ఉన్నాం కదా, కొత్తగా పడాలా ఏంటి? ఎందుకో బంగారం, పెళ్ళయ్యి ఎన్ని నెలలైనా నువ్వు నా కంటికి ఇప్పటికీ కొత్తగానే కనిపిస్తున్నావు. కొత్తగానా అంటే? మొదటిసారి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసావు చూడు, ఆ చూపు నా గుండెల్లో గూడు కట్టుకుని అలాగే ఉంది. ఓ అబ్బో, అబ్బాయి గారు సానా ఎక్కెళ్ళిపోయినట్టున్నారు. అవును, నీకోసం కూరగాయలు అమ్మిన రోజు, నీకోసం షార్ప్నర్లు ఎరేజర్లు అమ్మిన రోజు, నీకోసం పశువుల దగ్గర పనిచేసిన రోజులు చాలా 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 వెనక్కి వెళ్ళిపోయాను. మరీ వెనకెళ్ళకు. ఆ తర్వాత విమానం ఎక్కి ఇంకెక్కడికో వెళ్ళాల్సి వస్తుంది. ఏంటి? అవును, తమరి గతంలో విమానాలే కదా నడిపారో. మరీ వెనక్కెళ్ళిపోతే పైలట్లా మారిపోయి ఏ దేశానికో వెళ్ళిపోతావో అంటున్నాను. నా బంగారం ఇక్కడే ఉంటే నేనెక్కడికో ఎందుకు వెళ్తాను? నీతోనే ఉంటాను, నీ చుట్టూనే ఉంటాను. బావా వదులు, బావా వదులు, సిగ్గు లేకపోతే సరే వదులు బావా. నేను వదలని చిట్టమ్మా. బావా వదులు. ఈరోజు నిన్నసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వదులు బావా, ఏటి పళ్ళు, వదులు. వదలని చిటి. బావా వదులు బావా. చిటి చిటి. రండి రండి రండి. చిటి చిటి ఆగు, చిటి.
ఇదేంటి చిట్టెమ్మ రవిచంద్ర ఇంకా పడుకోలేదా? డూయెట్లు వేసుకుంటున్నారేంటి? డూయెట్లు అన్నా, లోపల మనం కలవబోయే ఆవిడ పేరేంటన్నా? ఒక్క నిమిషం. ఓడి అమ్మా, ఒక్క నిమిషమా? పేరు భలే ఉందన్నా. కొడతావేంటన్నా? బుద్ధి లేని అడ్డగాడిద. ఆవిడ పేరు ఒక్క నిమిషం కాదురా, ఒక్క నిమిషం ఆగు అంటున్నాను. ఓహో, ఒక్క నిమిషమా? పనికి మాలినేదవా, పేరు ఇంకా చెప్పలేదురా. సారీ అన్నా. ఆవిడ పేరు కాంతమ్మ. కాకినాడ మొత్తంలోనే కసకంత్రి క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారంటే ఈవిడే. ఆవిడ దగ్గర కోటాను కోట్ల ఆస్తుంది. మీ దగ్గరున్న సరుకు చూపించి మీరు బయట సంపాదించేదానికంటే ఓ 10 రూపాయలు ఎక్కువేపిస్తాను. మరీ 10 రూపాయలంటే ఎట్లాగన్నా? ఓ 1000-2000 ఇప్పించన్నా. అందుకే కదరా మీరు దొంగలుగా మారింది, దొంగ ఎదవల్లారా. కాంతమ్మ గారి దగ్గరికి వెళ్ళాక మీరిద్దరూ నోరు మూసుకుని ఉండండి, మొత్తం నేనే మాట్లాడతాను. అలాగే అన్నా. పదండి. రండి రండి, చిన్నగా రండి రండి. ఈ ఒక్క తప్పు కాయండమ్మా, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాం. నొప్పిగా ఉందా? అవునమ్మా. నెక్స్ట్ టైం కొట్టేటప్పుడు నొప్పి లేకుండా కొడతాను. కొడితే నొప్పెడుతుంది కదమ్మా, నొప్పి లేకుండా ఎలా కొడతారు? కదా, కొడితే నొప్పి ఎలా వస్తుందో మీకు పనప్ప చెప్తే నష్టం అలాగే వస్తుందే, అది చెప్పడానికే కొట్టాను. అమ్మా, మా ప్లాన్ పసిగట్టి చిట్టెమ్మ మమ్మల్ని దెబ్బ కొట్టకపోతే నకిలీ నగలు చూపించి ఆ రఘురాం గారితో ఖచ్చితంగా తిట్టించేవాళ్ళమమ్మా. చీ నోర్ముయ్, చేతకాని దత్తమ్మ. మిమ్మల్ని నమ్ముకున్నాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఆ చిట్టెమ్మ ఎంతో తెలివిగా వీరనారాయణ గాడిని తీసుకురావడమే కాకుండా వాడి చేతులతోనే కానుకలిప్పించేలా చేసింది. ఆ రఘురాం గాడి వర్మగాడి నోరు మూయించింది. అంతటితో ఆగిందా? మీరేదో వీరబొడిచి ఒరిజినల్ నగలకి బదులుగా నకిలీ నగలు పెట్టారని చంకలు కొట్టుకుంటే సింపుల్గా మీ ప్లాన్ మొత్తం తారుమారు చేసి మిమ్మల్ని పిచ్చి మొహాల్ని చేసి నిలబెట్టింది. అది సరిపోదా మీరంతా చవట దత్తములని తెలుసుకోవడానికి? అమ్మా, ప్రతిసారి మేమే ఓడిపోతామా? ప్రతిసారి ఆ చిట్టెమ్మ గెలుస్తుందా? ఇంకొక అవకాశం ఇచ్చి చూడండి. ఆ చిట్టెమ్మని చిత్తు చేయకపోతే నా పేరు చింతమనే కాదు. ఏడ్చావు. తండ్రేవో తినడానికి, నువ్వేవో పడుకొని దొర్లడానికి తప్ప దమ్మిడీకి పనికిరారు. ఇంతకీ ఈ అవతారంగాడు ఎక్కడ చచ్చాడు? వైజాగ్ వెళ్ళారు కదమ్మా, రేపో ఇల్లుండో వచ్చేస్తారు. వీడొకడు చెప్పా పెట్టకుండా వెళ్తాడు, ఎప్పుడొస్తాడో చెప్పడు. ఈ మందని తెచ్చి నాకు తగిలించిపోయాడు. యదవ జన్మ అని, యదవ జన్మ. ఏ కాంతమ్మ, మమ్మల్ని పట్టుకొని మంద అంటావే? చెప్తానే, ఇంకాసేపట్లో మా అయ్యొస్తాడు. నీ దగ్గరున్న డబ్బంతా దోచేసి ఆ తర్వాత నిన్ను ముష్టిదాన్లాగా మార్చేసి నువ్వు కూర్చున్నట్టుగానే కాలు మీద కాలు వేసుకొని నీ ముందే కూర్చోకపోతే నా పేరు చింతామణే కాదే. ఏంటి అలా చూస్తున్నావు? కొడతావా? కాదమ్మా. నోరు తెరుచుకుని నా మొహం చూసించాలు, కాళ్ళు పట్టు. సరే. బావా వదులు. బావా ఏంటిది? వదులు బావా, ఇది మెట్టు అనుకుంటున్నావా? వదులు. అయితే ఏమైంది బంగారం? అందరూ పడుకున్నారు కదా. అచ్చో, అయితే మాత్రం ఏలబాలు పద్ధతి పడలేదా? వదులు బావా, ప్లీజ్ బావా వదులు. నేను వదలను చిట్టి, నిన్నీ రోజు నేను అస్సలు వదలను. బావా వదులు బావా. రండి రండి రండి. వదులు
పాపం. మాయా, ఎవరిల్లంతా? అది అది వాళ్ళు మనకు బాగా కావాల్సిన వాళ్ళు. మనలాగే చాలా పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తుంటారు. ఓహో, ఆయనేమో డప్పు కొడతాడు, ఈయనేమో హంటర్తో వాయించుకుంటాడు అనమాట. నాలాగా వ్యాపారాలు చేయడం అంటే డప్పు కొట్టి హంటర్ వాయించుకుంటారంటావేంటి? పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తారు వీళ్ళు. అవునమ్మా, మాది పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఎక్కడో ఒక చోటనే ఉంది, ఎక్కడ దొరికితే అక్కడే చేస్తారు. అవునమ్మా, నిన్ననే రాజమండ్రి గుడిలో 4 లేపేశాం. ఏంటి రాజమండ్రి గుడిలో 4 లేపేశారా? ఏంటవి? వీళ్ళు నోరు జారి నా కొంప ముంచేలా ఉన్నారే. రాజమండ్రి గుడిలో 4 కలిసి ధ్వజస్తంభాన్ని లేపారంటమ్మా. వీళ్ళు అదే చెప్తున్నారు కదరా? అవును. ఇలా మాటలలో అనిపించట్లేదే, ఏదో గుళ్ళో దొంగతనం చేసినట్టు మాట్లాడుతున్నారు. ఏరా, అదేంటి మిమ్మల్ని అలా చూస్తున్నారేంట్రా? ఏమో అన్నా, కొంపదీసి మమ్మల్ని ఎక్కడైనా చూసాడో ఏమో. ఎక్కడో చూడమేంట్రా, ఇవాళ పొద్దున్నే మన మొక్కలు పేపర్లో పడ్డాయి కదా. ఊరిని తస్సదియ్యా, మీ దొంగ మొహాలు పేపర్లో కూడా వేశారా? అవునన్నా, వాళ్ళు తీస్తారని నాకు కూడా తెలియదు. ముందుగా తెలుసుంటే ఏం చేసేవాళ్ళు? మేకప్ వేసుకునేవాళ్ళ? చిట్టమ్మా, ఈ మొహాల్ని ఎక్కడో చూసినట్టుందే. ఎక్కడ చూసావు బావా? గుర్తెచ్చుకో. అది వీళ్ళిద్దరూ పెద్ద పబ్లిక్ ఫిగర్లు బాబు. ఈ టీవీలోనో పేపర్లోనో చూసుంటారు. మీరు పదండి అయ్యా. ఆగండి, ఆ సంచులో ఏముంది? ఏంటుంటే నీకెందుకు? కాంతమ్మ గారు పిలిపించమన్నారు, పిలిపించాను అంతే. మీరు రండి అయ్యా, రండి 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 రండి. తొందరపడి నిజం చెప్పొద్దు. అక్కడ ఏం జరుగుతుందో చూశాక అప్పుడు ఏం చేయాలో మనం ఆలోచిద్దాం. అలాగే, పద పద. మీ నాన్న కనిపించట్లేదు, ఎక్కడికెళ్ళాడు? ఆయన ₹1,00,000 లాభం వచ్చే పని చేస్తుంటాడమ్మా. ఏంటి, ₹1,00,000 వచ్చే పని చేస్తుంటాడా? అవునమ్మా, మీరు చూస్తూ ఉండండి, ఇంకా సేపట్లో మంచి శుభవార్త తీసుకొస్తాడు. నా కూతురు చెప్పింది అక్షరాలా నిజమండి. మీరు రండి. అవును కాంతమ్మ గారు, 10 నిమిషాల్లో మీకు ₹1,00,00,000 పైగా లాభం వచ్చే గిరాకీ ఒకటి పట్టుకొచ్చానమ్మా. 10 నిమిషాల్లో ₹1,00,00,000 పైగా లాభం వచ్చే గిరాకీనా?
ఏంటో అంత పెద్ద గిరాకీ. చూస్తారేంట్రా, తెచ్చిన సరుకు కాంతమ్మ గారి దగ్గర పెట్టండి. అట్టాగే అన్నా.